హాయ్ ఫ్రెండ్స్, వరలక్ష్మి శుభాకాంక్షలు అండి. నేనైతే వరలక్ష్మి పూజ అయితే చేస్తున్నాను. చూడండి, ఇట్లా డెకరేషన్ అయితే చేసుకుంటున్నాను. వచ్చేసి నేనైతే 9 రకాలు నైవేద్యం అయితే చేసుకున్నానండి. వచ్చేసి వడపప్పు, బెల్ల పానకము, పాయసము, ఉద్దివడ, శనగలు, బెల్లం పాయసము, బెల్లం బువ్వ, పులిహోర, పెరగన్నం అట్లా చేసేసుకున్నానండి. ఫస్ట్ అయితే నేను పీట కడిగి ఫస్ట్ పసుపు పూసి ముగ్గేసుకొని పసుపు కుంకుమ వేసుకొని ఆ తర్వాత ఫ్రెండ్స్ ఈ విధంగా పీట అయితే కూర్చోబెట్టుకున్నాను. కలశం తట్టలేక బియ్యం పోసి తట్ట మీద పసుపు కుంకుమ పెట్టి వచ్చేసి ఇట్లా అయితే నేను చేసుకుంటున్నాను ఫ్రెండ్స్. చూడు, ఈ విధంగా అయితే తమలపాకులు పెట్టేసి 5 ఆకులు పెట్టాలా. ఈ విధంగా అయితే నేను డెకరేషన్ అయితే చేసుకుంటాను ఫ్రెండ్స్. చూడు, ఈ విధంగా అయితే ఏమంటే మా తమలపాకులు కొద్దిగా పెద్దగా ఉన్నాయి కాబట్టి ఇట్లా టెంకాయ అయితే బొట్టు పెట్టుకొని టెంకాయకి ఫ్రెండ్స్ ఈ విధంగా పెట్టినాక నేనైతే చేసి ఫ్రెండ్స్ ఈ విధంగా అయితే చేసుకుంటున్నాను. మీరు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్, కామెంట్ అయితే పెట్టండి ఫ్రెండ్స్. ఈ విధంగా అయితే నేను చేసుకుంటున్నానండి పూజ అయితే. నాకైతే ఈసారి అయితే భలే కుదిరిందనమాట. ఈ విధంగా అయితే నేను సొమ్ముకి అయితే అలంకరించుకుంటున్నానండి. ఫ్రెండ్స్ ఈ విధంగా ఫ్రెండ్స్ చూడండి, నేను ఈసారి అయితే ఇట్లా డిజైన్ అయితే బాగుంటుందని వేరే మిషన్ ఇట్లా యూట్యూబ్లోనే ఏదో దాంట్లో చూసి నాకైతే గౌన్ అనేది అట్లా కుట్టించిందండి. ఫ్రెండ్స్ ఈ విధంగా టెంకాయకి అయితే పెట్టేసుకుంటున్నాను. మీరు ఎట్లా చేస్తారో కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్. నాకైతే ఎప్పుడు ఈ విధంగా అయితేనే చేసేసుకుంటాను నేను. కానీ ఈసారి అయితే 7, 8, 9 రకాల ప్రసాదం అయితే చేసుకున్నానండి. ఫ్రెండ్స్ ఈ విధంగా చేసేసుకొని వచ్చేసి బొట్టు పెట్టేసి అమ్మగారికి ఈ విధంగా డెకరేషన్ అయితే నేను గాజులు పెట్టేసినానండి. జాకెట్ ముక్క మళ్ళీ తర్వాత పెట్టేస్తాను కాబట్టి ఫస్ట్ అయితే గాజులు పెట్టేసి ఫ్రెండ్స్ ఈ విధంగా అయితే నేను ఏమంటే నాకు చేసేలకు చాలా గంటలు పట్టింది. హారం అయితే నేను మొన్నసారి వీడియోలో పెట్టినా కదా, హారము కుట్టుకున్నాను జాజి పూలతోను. చూడు, ఈ విధంగా అయితే హారం అయితే కుట్టుకున్నానండి. ఈ విధంగా అయితే చేసేసుకొని అమ్మవారికి ఫ్రెండ్స్ ఈ విధంగా అయితే పూలు అన్నీ డెకరేషన్ అయితే తెచ్చుకుంటాను. ఫ్రెండ్స్ ఈ విధంగా అయితే అలంకరించుకున్నాను. అమ్మవారి మీరు దర్శించుకోండి, ముక్కోండి. నేనైతే గాజులు, పండ్లు, కాయలు, పూలు, పసుపు కుంకుమ మొక్కలు అన్నీ తట్టలు అయితే పెట్టుకున్నానండి. నేను ప్యాకింగ్ చేసుకొని జాకెట్ పీసులు అన్నీ చూపించి ఈ విధంగా అయితే ప్రసాదం అయితే పెట్టేస్తున్నాను. అయితే గుగ్గుళ్ళు, వడపప్పు, బెల్లం పాయసము అన్నీ చేసేసినానండి. ఫ్రెండ్స్ ఈ విధంగా అయితే నాకైతే ఈసారి చాలా బాగుంది. చీర అయితే పెట్టేసుకున్నానండి నేను. ఫ్రెండ్స్ ఈ విధంగా అయితే జాకెట్ పీసులు ఇలా ప్యాకింగ్ అయితే చేసుకున్నాను. ఫ్రెండ్స్ నేనైతే ఈ విధంగా అయితే ఇచ్చే గిఫ్ట్గా అయితే చేసేసుకుంటున్నాను ప్యాకింగ్ అయితే. ఫ్రెండ్స్ అదొకటి చేసేదైతే ప్యాకింగ్ చేసేదైతే ఒకటి తప్పైందండి వీడియో పెట్టేది. ఇంకా ఈ విధంగా అయితే అలంకరించుకున్నాను. ఫ్రెండ్స్
ఈ సైడ్లకైతే పూలు అతికించుకున్నాను. కొన్ని రాలిపోయినాయి, కొన్ని అయితే ఉన్నాయి. ఇదైతే దేనిమూల వాగిలి. ఫ్రెండ్స్ ఈ విధంగా అయితే చేసేసుకుంటాను. టైం అయితే 8 అవుతుందని ఇంకా ఆడవాళ్ళు బిరివిరా టెంకాయ అయితే కొట్టేసేసినాను. ఫ్రెండ్స్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. ప్రసాదం అయితే చేసేసుకున్నా కాబట్టి ఈ విధంగా నేను అమ్మవారి బిళ్ళలు అయితే బుక్ చేసుకొని ఫ్రెండ్స్ దోరణాలు చూడండి ఎంత బాగా. మీరు ఇట్లే దోరణాలు ఎప్పుడైనా కానీ పండుగలకి ఇట్లా చేసుకొని కుట్టుకోండి ఫ్రెండ్స్. నేనైతే దోరణాలన్నీ బాగా కట్టుకున్నాను. వాకిలికి చూడండి, బయట అయితే కడపమాన కాడ ముగ్గేసుకొని ఈ విధంగా అయితే చేసేసుకున్నాను ఫ్రెండ్స్. ఏం ఫ్రెండ్స్ బాయ్. ఇలా అయితే చేసేసుకొని సాయంత్రం అయితే ఇలా లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. దుర్గా విలాజ్.